the Na Comedy Show. రష్మి మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? సూపర్ డూపర్ లెజెండరీ ఐకానిక్ హిట్ సినిమా నరసింహ ని స్పూఫ్ చేయడానికి వచ్చేస్తున్నారు రింగ్ రియాజ్ అండ్ టీమ్. గెట్ రెడీ ఫర్ ద నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ నాగుల చవితి కదా, పాముకి పుట్టులో పాలు పోస్తే మంచిదంట. రా పోయి పుట్టులో పాలు పోద్దాం. అమ్మా పాము పాము, నన్ను కాపాడే మగవాళ్ళు ఈ పాము నుంచి ఎవరు లేరా? ఎవరు అరిచింది? ఏ మానస్, అమ్మాయిల్ని పట్టుకుని అలా చేయడం తప్పు కదా? అయ్యో అందేం తప్పు లేదండి. అయితే నీదే తప్పు అన్నమాట. ఏం చేసావు? చిన్న పిల్లలా ఉండు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. అది కాదండి, మీ జోబిలో పాము ఉందండి. నా జేబులో పావుందా? రక్త పింజిర్రోయ్ పూస కొట్టేస్తుంది. ఓడమ్మా రక్త పింజిర్రోయ్. నాకు పాము కాటంటే భయం. పావు కాటు కన్నా ఆయన కాటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము లేదు గేమి లేదు, లోపలికి వెళ్ళిపో. పాములు పట్టేవాడికి నా పని మనిషికి ఏదో లింక్ ఉంది, ఖచ్చితంగా అదేందో తెలుసుకోవాలి. బుల్లెట్ భాస్కర్, నేను చెప్పింది కొంచెంసేపట్లో సౌందర్య గుడికి వస్తుంది. సౌందర్య పోయినట్టే పోవాలి, మళ్ళీ తిరిగి రాకూడదు. అర్థమైందా? మంచోడు నువ్వు, వచ్చినా గడ్డి పెడతా. సరే బాయ్. దేనికి? మీరు లేకపోతే నేను చచ్చిపోయేవాడిని. మీకు ఎలా రుణపడాలో చెప్పండి. చెప్తా. అర్థమైందా? అర్థం కాలేదా? నా మనసులో మ్యూజిక్ మొదలైంది, నీ మనసులో కూడా మ్యూజిక్ మొదలైనప్పుడు అర్థమైంది. వెళ్ళిపో. ఓడి అమ్మ బంటే అమ్మ బంటిగా. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడి. దేనికి? నువ్వు నాకు నచ్చావు. మను లాంటి మానస్ లాంటి ఎంతో మంది అబ్బాయిలు నా వెనక తిరిగాడు, బట్ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. అవును, వాళ్ళు ఏం చూసి ఇష్టపడ్డారు? నా నడువును చూసి. ఓడి అమ్మ బంటే పైదావే, నువ్వు చిన్న పావంత ఉండవు గాని ఆ పావును పట్టుకున్నప్పుడే నువ్వు నాకు నచ్చావు. ఆవకాయ బద్దంత లేదు గాని ఆవకాయ బద్దంత లేకపోయినా నువ్వు ఎత్తుతో పాలన్నావు చూడు, నీ సాహసం నాకు నచ్చింది. అటుపక్క కుషిపో, ఇటుపక్క లక్ష్మి, ఎంతమంది అందగతులు నీ వెనకాల తిరిగినా నువ్వు అయినా పట్టించుకోలేదు చూడు. నీ మంచితనం నాకు నచ్చింది. వీటన్నిటిని మించి నీ స్టైల్ నాకు నచ్చింది. నీ 5 రూపాయలు చూసి 5 రూపాయలు కాదురా, 5 రూపాయలు. నీ 5 రూపాయలు నేను చూసి 5 రూపాయలు నేను చూసి 5 రూపాయలు కాదు, 5 రూపాయలు. నీ 5 రూపాయలు నేను చూసి Yeah. మర్చిపోయాను. నేను పెళ్లి చేసుకొని ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. ఇదే మై గోల్. ప్లానింగ్ మ్యామ్. మీ మనసులో మాట చెప్పారు, నా మనసులో వినాలి కదా. మీరు నాకు నచ్చలేదు. మీరు ఒక మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా. అర్థమవుతుందా? మీరు ఒక మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా.
కానీ ఆడది నువ్వు కాదు. నీ మనసులో ఎవడైనా ఉండాలా? ఎస్. ఈ నీలమ్మడు ఏమన్నా అనుకునింది అనుకో, అది సాధించే వరకు వదిలిపెట్టను. ఏయ్, నువ్వు ఈ నరసింహలో 5 రూపాయలే చూసావు. 6వ రూపం నువ్వు చూడాల. ఆ 6వ రూపం నరసింహుని ఉగ్ర స్వరూపం. అది చూడాలంటే థాయిలాండ్కి వచ్చేయి. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఒక్క నిమిషం, నీ మనసులో ఎవరున్నారు నేను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఇది లేదే. అదిగో బాయ్ వెనకాల ఉంది చూడు. బాయ్ మీద నుంచి దూకొద్దురా అన్న. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు ఈటీవీ గణేష్. నా కొడుకు నరసింహ పెళ్లి చూసి చచ్చిపోదాం అని నా కోరిక. కానీ వాడు బయట బలాదు తిరుగుతున్నాడు. నాన్న నరసింహ. నాన్న చెప్పండి నాన్న. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్న. సరే కానీ నువ్వు ఎప్పుడు స్టైల్ గా కొడతావు కదరా, ఒకసారి కొట్టు. ఎవడు వాడు? నా కొడుకు. చెప్పమ్మా. ఆ నరసింహాడు నన్ను చూస్తేనే అసహించుకున్నాడు. ఎలాగైనా వాడు నా దగ్గరగా చూడన్నా. నీ గురించి ఏమైనా చేస్తానమ్మా, చెప్పు ఏం చేయాలో. ఇప్పుడు ఆడు ఫోన్ చేయి, ఆడు పాట పాడాలి, నేను నాట్యం వేయాలి అంతే. హలో నరసింహ, నీతో మాట్లాడి పని ఉంది, ఒకసారి రా. చెప్పండి అంకుల్ పిలిచారు. మా అమ్మాయి వెంట పడుతుంటే పట్టించుకోవట్లేదంట. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. అయితే నువ్వు పాట పాడు, మా అమ్మాయి డాన్స్ చేస్తుంది. బురదలో పంది బొట్లు పోతుందిరా బంటి. పని మనిషి అమ్మగారు, ఆయాసం వస్తున్నాను, నీళ్ళే. పిల్లాన్ని చంపేస్తారా? నేను ఓన్లీ కూల్ వాటర్ తాత. ఐ వాంట్ కూల్ వాటర్. ఆడదాన్ని పట్టుకొని అలా కొడుతున్నావు. ఆడదంటే అనుకుగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, చదువుకోవచ్చు, బరి తెగించకూడదు. అర్థమవుతుందా? నరసింహ, నాకు ఎదురు చెప్తావా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఇంకోటి చెప్తా. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను ఒక అమ్మాయినే ప్రేమించాను. ఆ ఒక్క అమ్మాయి ఎవరా? నాన్న, నరసింహ లేనిదే నేను బతకలేను. ఖతం. బాయ్ బాయ్. మనో గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? అండ్ ఆఫ్ కోర్స్ మీకు చాలా కనెక్షన్ ఉంది ఈ సినిమాకి అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రానరీ అసలు. అంత దూరం దూకబాకరా. అవయవాలన్నీ ఏమవ్వాలి. నీలాంబర్ అయితే అసలు అద్భుతం. చాలా. పృథ్వీ ఫెంటాస్టిక్ గెటప్, సూపర్. ఎక్స్ట్రానరీ. ఇద్దరు కూడా ఫెంటాస్టిక్ చేశారు. టోటల్ గా ఇనానిమస్. చాలా బాగుంది. పృథ్వీ, ఆ క్యారెక్టర్ లో నువ్వు దిగి ఆ క్యారెక్టర్ చేసావు కదా, ఫెంటాస్టిక్ గా చేసావు. సూపర్ గా ఉంది. అండ్ రియాజ్, మీ ఎంట్రీ, మీ యాక్షన్స్, మీ స్టైల్, ఏదైనా మీ దారి రహదారి సూపర్ గా ఉంది. ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. హౌ డిడ్ యు లైక్ ద స్కిట్?